సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, చూసిన క్షణమే వారాహి అమ్మని తలుచుకో తల్లి. 100 రెట్లు ఊహించని అదృష్టం, సంతోషం నీ సొంతం కాబోతుంది. జాగ్రత్తగా ఈ రోజు ఈ సాయి ఇస్తున్న సందేశాన్ని పూర్తిగా విని గ్రహించమ్మా. నీ జీవితంలో రాబోయే సంతోషం అతి దగ్గరలో ఉంది. ఈ 9 రోజుల పాటు నేను చెప్పినట్టుగా నువ్వు నడుచుకోగలిగితే నువ్వు అనుకున్నది సాధిస్తావు. నువ్వు ఎన్నో రోజులుగా మదన పడుతున్న కోరిక తీర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాను. వెంటనే దానిని వినియోగించుకో తల్లి. జీవితం అన్నది ఒక ఆట. ఆ ఆటలో నువ్వు నెగ్గగలిగితేనే అన్నీ సాధించిన దానివి అవుతావు తల్లి. మరో నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ రోజు నేను చెప్పినట్టుగా వారాహి తల్లిని ముట్టుకొని చూడు, మనసులో తలుచుకొని చూడు. చాలు, నీకు అదృష్టం, సంతోషం రెండూ దక్కేలాగా నేను చేస్తాను అని ఈ రోజు బాబా గారు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో పాటు ఒక ఉపాయం, అలాగే ఒక చిన్న మంత్రాన్ని అందిస్తున్నారండి. దీనిని ఈ 9 రోజుల పాటు వారాహి అమ్మని కొలుస్తూ మనసులోనే ధ్యానిస్తూ ఈ మంత్రాన్ని ప్రతిరోజు చెప్పుకోగలిగితే మీరు అనుకున్నట్టుగా మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. అలాగే మీ ఇంట్లో ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యని తీర్చడానికి బాబా గారు అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తల్లి, ముందు నేను చెప్పే ఈ సందేశం పూర్తిగా విను. ఎందుకంటే నువ్వు ఎక్కడ తప్పులు చేస్తున్నావో దానిని సరిచేసుకోవడానికే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే నీ మనసులో ఉన్న ఆవేదనని నాతో చెప్పుకుంటూ వస్తున్నావో, నీ బాధలు తీర్చడానికి స్వయాన ఈ సాయి నీకు అందిస్తున్న అవకాశం చేజార్చుకోకుండా ప్రయత్నం చేయి తల్లి. ఈ 9 రోజులు నీకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడతాయి తల్లి. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. అప్పుడు నువ్వు ఆహ్వానించాలి, దానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి నా బిడ్డ, ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడమని నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను. ఎప్పుడైతే నీ మనసులో ఉన్న ఆవేదనని 10 మందితో చెప్పుకుంటావో అది ఇంకా పెద్దదిగా నీకు కనిపిస్తుంది. ఆ ఆవేదన వ్యక్తం చేసుకోవడానికి ఈ సాయి నీతోనే ఉంటాడు. 10 మందితో నువ్వు చెప్పుకునే పని లేదు తల్లి. ఒక్క మాట గుర్తుపెట్టుకో, జీవితంలో ఎదగాలి అంటే నువ్వు ఎప్పుడూ కూడా ఒదిగి ఉండాలి. నీ మనసులో బాధని ఈ సాయితో మాత్రమే పంచుకో. నీకు వెంటనే సమాధానం దొరుకుతుంది. నీ సమస్యలు ఎన్ని ఉన్నా, నీ కష్టాలు ఎన్ని ఉన్నా సరే, కోట్లిచ్చినా రాని సంతోషం నీకు నేను కల్పిస్తాను కదా తల్లి. నీ సంతోషమే నాకు కావాలి. నీ ఆనందం చూడాలనే నేను ఇంత తపన పడుతున్నాను. నీ మనసులో ఉన్న కోరిక ప్రతి క్షణం నాతో చెప్పుకుంటున్నావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీతో ఎన్నో అబద్ధాలు ఆడుతున్నారు, నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు. కానీ అవన్నీ నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఒక్కొక్క తప్పు నీకు పెద్దదిగా కనిపిస్తుంది. జీవితమే విరక్తిగా మారుతుంది. తల్లి, నేను చెప్పేది విను, పూర్తిగా అర్థం చేసుకో. ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావో దానిని సరిచేయడానికే నేను ప్రయత్నం చేస్తాను. తల్లి, ఈ బాబా చెప్పింది ప్రతి ఒక్కటి వింటున్నావు, ప్రతి ఒక్కటి నేను చెప్పినట్టుగానే చేస్తున్నావు. దానికి నాకెంతో సంతోషం వేస్తుంది తల్లి. బాబా, నా మనసు చాలా బాధగా ఉంది. నీతోనే అన్ని విషయాలు పంచుకుంటున్నాను. ప్రతి క్షణం నీ నామంతోనే ఉన్నాను. ఏదైనా సరే మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటున్నాను. శ్రద్ధ సబూరితోనే ఉంటున్నాను. అయినా సరే నా కష్టం తొలగిపోవటం లేదు. అందరి ముందు నిందల పాలు అవ్వడం తప్ప నాకు నా బ్రతుకుకు ఇంకేమీ లేకుండా పోయింది. మీరే నా దైవంగా భావిస్తున్నాను. ప్రతి క్షణం ఎక్కడికి వెళ్ళినా సరే నీ నామమే పలుకుతున్నాను. అయినా సరే ఈ కష్టాలనేవి నా నుండి దూరం కావటం లేదు బాబా.
నిజంగా నా జీవితంలో సంతోషం అన్నది ఉంటే ఇప్పటికైనా అంత అదృష్టాన్ని నన్ను వరించేలాగా చెయ్యి. ఇంతవరకు నాకొస్తున్న సంపద నాకు చాలు, అది నాకు సరిపోతుంది బాబా. నా జీవితం సంతోషంగా ఉండాలంటే దీనితోనే నేను సర్దుకోగలను. నాకు ఎలాంటి ఆశలు లేవు. నా జీవితంలో సంతోషం మాత్రమే నేను కోరుకుంటున్నాను. అది కూడా నా కుటుంబంతోటి, నా వాళ్లతోటి, నా చుట్టూ ఉన్న వాళ్లతోటి నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా జీవితం ఉన్నంత కాలం నేను సాయి నామాన్ని విడిచిపెట్టను అని నా బిడ్డ మనసులో అనుకుంటోంది. తనకున్న సమస్యలన్నీ కూడా చెప్పుకుంటుంది. బంధాన్ని దూరం చేసుకుని ఎంతో సతమతమవుతుంది. ఆ బంధం దగ్గరవ్వాలని ఇంతవరకు ఆరాట పడుతూనే ఉంది. పిల్లల కోసం తప్పిస్తుంది. ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటుంది. మంచి సంబంధం వచ్చి పిల్లకి పెళ్లి చేయాలని కోరుకుంటుంది ఆ తల్లి. ఎప్పుడైతే నువ్వు నీ బిడ్డ పట్ల చేసే ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా నీకు మంచి ఫలితాన్నే ఇస్తాయి. నువ్వు మంచే చేస్తున్నావు. ఎప్పుడూ కూడా శ్రద్ధని, సబూరిని అంటి పెట్టుకుని ఉండావు. జీవితంలో ఎప్పుడూ కూడా నీ సహనాన్ని కోల్పోలేదు. నువ్వు అందరితోనూ కలిసిమెలిసి సంతోషంగా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నావు. నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా ఇతరులతో పంచుకోకుండా మనసులోనే దాచుకుంటూ నాతోనే చెప్పుకుంటున్నావు. నీ మనసులోని బాధంతా నేను వింటున్నాను తల్లి. కాబట్టి నీ బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అంటే మీరు కోరుకున్నట్టుగానే మీ బిడ్డకు మంచి సంబంధం వస్తుంది. ఆ సంబంధమే ఖాయమవుతుంది. అప్పుడు సంతోషానికి మీకు అవధులు ఉండవు. మీ సంతోషం ఎప్పుడైతే ఉంటుందో ఆ సంతోషం వెనుక ఈ సాయి ఉన్నాడు అని గుర్తించు తల్లి. జీవితంలో కష్టం ఒక్కటే కాదు నాతో పంచుకోవడానికి, ఆ సంతోషం పంచుకోవడానికి కూడా నా దగ్గరికి నువ్వు రావాలి తల్లి. ఎప్పుడైతే నీ సంతోషం నాతో చెప్పుకుంటావో నేను పడినంత సంతోషం ఇంకెవ్వరూ పడరు. నీ జీవితంలో నీ తల్లిదండ్రులు నువ్వు ఎదుగుతూ ఉంటే ఏ విధంగా చూసి మురిసిపోతారో అంతే విధిగా సంతోషంగా ఉన్నప్పుడు, నా బిడ్డ బాగున్నప్పుడు నేను కూడా అదే విధంగా మురిసిపోతాను. నా బిడ్డల సంతోషమే నాకు కావలసింది. నన్ను నమ్ముకున్న వారికి నేను వెన్నంటే ఉండి, వారికి రక్షణగా ఉండి, వారి చేతుల మీదుగా చేయాల్సిన పనులన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి చేయిస్తూ వెళతాను. ఎప్పుడైతే నిత్యం దైవాన్ని అంటిపెట్టుకుని ఉంటారో వారి జీవితంలో కష్టం అన్నదే దగ్గరికి రాకుండా పోతుంది. నిత్యం ఎవరైతే దైవాన్ని కొలుస్తారో వారి జీవితంలో సుఖంగా ఉంటారు. ఎప్పుడైతే దైవాన్ని మరిచి లేనిపోని ఆకాంక్షలతో మైమరిచి ప్రవర్తిస్తారో అలాంటి వారికి తప్పకుండా శిక్ష అనేది పడుతుంది. ఈ రోజు నీ సంపద పెరుగుతుంది అనడానికి కారణం ఒకటి ఉంది. ఎప్పుడైతే నువ్వు నా నామస్మరణంతోనే చింతన చేస్తున్నావో, ఆర్థికంగా నేను ఎదగలేకపోతున్నాను బాబా, అన్ని సమస్యలే వచ్చి పడుతున్నాయి, నేను ఎంత సంపాదించినా కూడా ఖర్చులతోనే నా బ్రతుకు నిండిపోతుంది, ఏదో ఒక ఖర్చుతో నేను సంపాదించిన సొమ్మంతా అక్కడే నీళ్ళల్లాగా కరిగిపోతుంది, ఇక నేను ఏ విధంగా నా పిల్లలను పోషించుకోవాలి, నాకున్న అప్పులు నేను ఏ విధంగా తీర్చుకోవాలి, నేను తాకట్టుగా పెట్టిన నగలు నా భార్యకు ఏ విధంగా తిరిగి చెల్లించాలి, అవన్నీ కూడా తలుచుకుంటే నాకు రాత్రుల్లో నిద్ర పట్టదు బాబా, నేనేం చెయ్యను అని నీ మనసు అడుగుతుంది. ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా కూడా ఈ సాయితోనే చెప్పుకుంటున్నావు. నీ బాధనంతా నేను వింటున్నాను. ఒక చిన్న ఉద్యోగం అడిగాను, అది ఇస్తే చాలు నా జీవితమే మారుతుంది, నా ఇంటి వాళ్ళని చక్కగా పోషించుకుంటాను, ఒకరి మీద ఆధారపడకుండా, ఒకరి దగ్గర చేయి చాపకుండా నేను బాగుంటాను అన్నదే నీ ఆలోచన. నువ్వు చేస్తున్న తప్పుల వల్లనే నీకు ఉద్యోగం రాకుండా పోతుంది. ఇప్పుడు నేను పెట్టినది ఒక పరీక్ష, అందులో నువ్వు నెగ్గగలిగితేనే నీకు ఒక అనుభవం రావాలి. ఆ అనుభవం మీదుగానే నువ్వు ఉద్యోగం చేయాలి. అప్పుడే నువ్వు ఆ ఉద్యోగంలో మంచి స్థాయికి ఎదగగలుగుతావు. అంతేకాదు, నువ్వు చేరిన కొద్ది రోజులకే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటావు. అంతటి ఉద్యోగం కోసమే నేను నీ ఉద్యోగం విషయంలో
ఆలస్యం అవుతోంది. కాబట్టి ఏది చేసినా ఈ సాయి తన బిడ్డ భవిష్యత్తు బాగుండాలనే చేస్తాడు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆలోచించి ఏదైనా సరే నిర్ణయం తీసుకో. అన్నీ నీకు సానుకూలంగా మారేలా ఈ సాయి చేస్తాడు. నన్నే ధ్యానిస్తూ వెళ్ళు. ఏ పని మొదలు పెట్టినా ఈ సాయిని తలుచుకో. ఈ సాయి గానంలో ఉండు. నీకు ఒకవేళ రక్షణ లేదు అని నీకు అనిపిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా చిత్రపటాన్ని జేబులో పెట్టుకుని వెళ్ళు. ఒకవేళ నీ దగ్గర చిత్రపటం లేదు అంటే సాయిని మనసులో ధ్యానించు. లేదు అంటే ఊది ఉంటే నీ దగ్గర సాయి ఊదిని తీసుకెళ్ళు, జేబులో కొద్దిగా పెట్టుకుని వెళ్ళు. అంతా నీకు శుభమే జరుగుతుంది. మళ్ళీ ఈ సాయిని అన్ని జీవులలోనూ చూడగలిగితేనే నీకు కనిపిస్తాడు. ఎప్పుడైతే నమ్మకం కోల్పోయి నువ్వు ఆలోచనలో పడతావో అప్పుడు నీకు ఈ బాబా ఏమీ చేయలేడు. ఎప్పుడైనా సరే ఏ పని తలపెట్టినా, ఎక్కడికైనా వెళ్ళినా, ప్రయాణం చేసినా కూడా ఖాళీ కడుపుతో మాత్రం ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళకూడదు. భోజనం చేసిన తర్వాత, కడుపు నిండిన తర్వాత బయటకు వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఏ పని అనుకున్నా కూడా నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది. సాయి ధ్యానంతో వెళ్ళు. అన్ని విజయాలు నీ సొంతమవుతాయి. ఇక చింతిస్తూ కూర్చోకు, బాధపడకు. ప్రతిరోజు నేను నీ పేరు తలుచుకుంటూనే ఉంటాను. నిన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. మరెందుకు బాధపడతావు తల్లి? మంచి సమయం, మంచి కాలం అనేది అందరికీ ఒకేసారి రాదు. ఒకరికి ముందు, ఒకరికి తర్వాత వస్తుంది. అది నువ్వు చేసుకున్న కర్మఫలాన్ని బట్టే నీకు మంచి అనేది ఎప్పుడు రావాలనేది ఆ దైవం నిర్ణయించబడుతుంది. తల్లి, ఈ రోజు నీకు ఈ వారాహి అమ్మ అనుగ్రహం కలగబోతుంది. నీకు 100 రెట్ల అదృష్టం పట్టబోతోంది. నీ సంపద ఏ విధంగా పెరుగుతుందో నీ జీవితంలో నువ్వు కూడా ఊహించని విధంగా ఉంటుంది. ప్రతి గురువారం కూడా 1 రూపాయి లేదంటే 2 రూపాయలు చాలు. శ్రద్ధ లేదంటే సబూరి అని నీ మనసులో అనుకుని నాకు సమర్పించు తల్లి. అదే నీ ఖజానా. ఈ 2 రూపాయల ఖజానా అనేది నీ ఇల్లు నిండిపోయేలా చేస్తుంది. ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీకు అన్ని కష్టాలు తొలగించి ఆ శ్రద్ధ సబూరే నిన్ను రక్షిస్తుంది. నీవెక్కడున్నా సరే నేనెప్పుడు నీతోనే ఉంటాను. నా ఇల్లు అమ్ముడుపోవటం లేదు బాబా, ఏదైనా నాకు పరిహారం చెప్పు, నాకు ఈ సమస్య నుండి గట్టెక్కించు. ఎప్పుడైతే నా ఇల్లు అమ్ముడుపోతుందో నా జీవితంలో ఉన్న ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అన్న నమ్మకం నాలో ఉంది. కాబట్టి బాబా ఈ చిన్న కోరిక తీర్చు అని నా బిడ్డ అడుగుతుంది. మరి తప్పకుండా ఆ కోరిక తీరాలి అంటే ఈ సాయి సందేశాన్ని నువ్వు పూర్తిగా గ్రహించాలి. స్వంత ఇల్లు నిర్ణయం నీదే. అది నీకు నచ్చినట్టుగా నువ్వు కట్టుకుంటావు. తప్పకుండా నీ జీవితం బాగుంటుంది. ఆ స్వంత ఇంట్లో ముందు అడుగు పెట్టేది ఈ సాయినే. కాబట్టి నువ్వు ఇల్లు అమ్మాలి అనుకుంటున్న ఇల్లు తప్పకుండా అమ్ముడుపోతుంది. దానికి కొనడానికి కొంతమంది వస్తారు. అది నీకు నచ్చుతుంది. ఆ బేరం బాగా నచ్చి ఆ సంపదతోనే నువ్వు ఇంకొక సొంత ఇల్లు కట్టుకోగలుగుతావు. నువ్వు అనుకున్నట్లుగానే నీ సొంత ఇంట్లో నువ్వు ఉండగలుగుతావు. మళ్ళీ ఇక ఎలాంటి దిగులు చెందకు. నీకు ఈ సాయి ఇస్తున్న భరోసా రక్షణగా నిలుస్తుంది. ఈ రోజు నేను చెప్పే ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నం చేసి చూడు. నీకు అన్నీ మంచే జరుగుతాయి. అదృష్టం కూడా కలుగుతుంది. మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మని తలుచుకో. వారాహి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. ఈ నవరాత్రులలో ప్రతి నిత్యం 21 సార్లు లేదంటే 11 సార్లు లేదు అంటే 108 సార్లు ఈ మంత్రాన్ని జపించి చూడు. నీకు అంతా మంచి జరుగుతుంది. ఆ వారాహి అమ్మ అనుగ్రహం కూడా కలుగుతుంది. ముందు వారాహి తల్లి ఎలా ఉద్భవించిందో తెలుసుకో తల్లి. ఎందుకంటే వారాహి దేవతకు పూజ చేయాలి. వారాహి అమ్మవారికి పూజ చేస్తే ఎంతటి వారైనా సరే గొప్పవారు కావాల్సిందే. వారాహి అంటేనే భూదేవి మాత. ఆ తల్లిని ఒక రాక్షసుడు హిరణ్యక్షుడు భూదేవిని తీసుకెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు వారాహ రూపంలో అవతరించాడు. రాక్షసుణ్ణి సంహరించి భూదేవిని రక్షించాడు. అప్పుడు స్వామి మీద ప్రేమతో అప్పుడు ఆ తల్లి అమ్మవారు వారాహి రూపంలో అవతరించింది అని, అందుకే భూదేవి వారాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాలలో కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపమే.
ఆ తల్లి యొక్క 12 నామాలు అత్యంత శక్తివంతమైనవి. అవి మీరు ఈ నవరాత్రులలో 12 నామాలను 11 సార్లు పఠిస్తే చాలు. 1 పంచమి, 2 సమయ, సంకేత, దండనాథ, వారాహి, సంకేత, పోత్రిని, శివ, మహాసేన, వార్తాళి, ఆరిగ్ని, ఆజ్ఞ, చక్రేశ్వరి అనే 12 నామాలను మీరు ప్రతిరోజు 11 సార్లు ప్రయత్నం చేయండి. జపించినట్లయితే ఈ నవరాత్రుల్లో ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఇంకొక మంత్రం ఉంది, ఐం క్లీం సౌ. చాలా చిన్న మంత్రం అండి. ఐం క్లీం సౌ ఈ మంత్రాన్ని 11 సార్లు, 21 సార్లు మీకు ఎంత అనుకూలంగా ఉంటుందో అన్ని సార్లు పలికి చూడండి. ఆ వారాహి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మరి ఈ రోజు బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.